మన నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడు ఉండబోతుంది. సో దానికి సంబంధించిన వివరాలు ఈ వచ్చే వారంలో మీ అందరూ మీ ముందుకి వస్తాయి. అలాగే ఈ మినీ మహానాడులో మనం ఈ సంస్థాగత ఎన్నికలు కంప్లీట్ చేయాలి. ఈ సంస్థాగత ఎన్నికలకి ముందుగా ఈ కేఎస్ఎస్ అంటే కుటుంబ సహకార సంస్థలు నిర్మించాలి. నాకు ఉన్న సమాచారం వరకు ఈ కోడూరు మండలంలో ఈ కేఎస్ఎస్ అయిపోయింది. అలాగే మిగతా 5 మండలాల్లో ఈ కేఎస్ఎస్ కంప్లీట్ చేసి తర్వాత ఈ గ్రామ స్థాయి కంపెనీలు అలాగే ఈ బూత్ ఇన్ఛార్జ్లు కమిషన్ ఇన్ఛార్జ్లు కూడా కంప్లీట్ చేయాలని తెలియజేస్తాను. అలాగే ఇంకొక విషయం ఇంతకుముందు పెద్దలు స్పందించారు కదా, అది ఇప్పుడు ఈ కొన్ని మండలాల్లో తెలుగుదేశం కార్యక్రమానికి తెలుగుదేశం నాయకులకి ఈ అఫీషియల్ ప్రోగ్రామ్స్ అయినప్పుడు అసలు ఇన్ఫర్మేషన్ అనేది ఉండట్లేదు. ఇది కొంచెం మినిస్టర్ గారిని అలాగే నారాయణ గారిని దృష్టి సమస్యలు ఉంటాయి. ఫారెస్ట్ ల్యాండ్స్ ఈ అటవీ భూములు ద్వారా ఈ సమస్యలు ఇప్పుడు మార్చుకునే వాళ్ళకి ఊరేళ్ళకి అటవీ భూములు దాటేవాలి, అక్కడ రోడ్డు వేయడానికి కూడా. అలాగే ఇంకొన్ని గ్రామాలు కూడా ఇదే సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఈ నియోజకవర్గంలో 2 ప్రధాన సమస్యలు మంచినీళ్ళ సమస్య, తాగునీటి సమస్య, అలాగే అటవీ సమస్య. ఈ రెండింటి మీద కొంచెం తెలుగుదేశం పార్టీ ద్వారా పరిష్కారం చూపించాలని కోరుతా ఉన్నాము. సో ఎందరితో ఈ అవకాశాలు ఇచ్చిన ప్రజలకు మరోసారి నమస్కారాలు చెప్తూ, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా నమస్కరిస్తూ ఎందరితో సెలవు తీసుకుంటున్నాను. ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారైనటువంటి వాసంశెట్టి సుభాష్ గారికి, మన ప్రీతం నాయకులు కొనకళ్ళ నారాయణరావు గారికి, కనపర్తి శ్రీనివాస్ గారికి, గోవర్ధన్ గారికి, వేదికను అలంకరించిన గౌరవనీయ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు మాట్లాడాను నేను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు పార్టీకి ఉపయోగపడిన వాళ్ళకే, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకే గుర్తింపిస్తే బాగుంటుంది, కానీ అలా జరగట్లేదు అని మాట్లాడడం జరిగింది. ఎప్పుడైనా ఎవరైనా కూడా మనం చేసే విధానం, నడిచే విధానాన్ని బట్టే కార్యకర్తల నవ్వు లేకపోతే ఇంకొకరి నవ్వు ఏ విధంగా అయితే ఆదరిస్తామో మనకు కూడా వాళ్ళు అదేవిధంగా ఆదరిస్తారు. ఎందుకు చెబుతున్నానంటే, ఎన్నో సంవత్సరాలు స్వచ్ఛంద సేవా సంస్థ మీద కార్యక్రమాలు చేశాం. ఎక్కడైనా కూడా ఫోటోలు పెడితే వచ్చేసి మీటింగ్లకు వచ్చేయటం, లేకపోతే ఇంకో రకంగా రావడం జరగదు. మేము ఏ పంచాయతీలో రక్తదానం మీద కార్యక్రమాలు పెట్టినా 350 కూడా నాగలంకలో పెట్టిన 350 పైనిచ్చారు. ఎక్కడైనా 250 మంది పైనిచ్చేవాళ్ళు. ఫోటోలు పెడితే జరగదని ఎందుకన్నానంటే, స్వయంగా చిరంజీవి గారు తమ్ముడు నాగేంద్రబాబు గారు బందరు వస్తే రక్తదాన శిబిరం కార్యక్రమం పెడితే 27 మంది ఇచ్చారు అక్కడ. మరి మన ఆవునిగడతో పోలిస్తే 1000 మంది ఇవ్వాలి. ఒక యూనిట్ బ్లడ్ కావాలని ఫోన్ చేస్తే అరగంట సమయం పైన పడుతుంది, 4-5 ఫోన్లు చేయాలి. అదేవిధంగా హార్ట్ ఆపరేషన్కి 4-5 డైరెక్ట్ లైవ్ ఇవ్వాలని చెప్తారు. 2 రోజులు పైన పడుతుంది.
ఒక కార్యక్రమం నెల రోజుల పైన చేస్తే కానీ కార్యక్రమాలు అయ్యాయి కాదు. ఫోటోకి దండొకళ్ళు, స్వీట్లు ఒకళ్ళు చేస్తే కార్యక్రమాలు కాదు. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాం, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. కానీ ఎప్పుడు ఎంత సాగినా సాగిపోయినా న్యాయం తప్పల. ఎక్కడైనా లేచిన దగ్గర నుంచి కూడా ఏ కార్యకర్తకైనా ఏ సమస్య వచ్చినా నిజాయితీగానే పనిచేసాం. ఎందుకు చెప్తున్నానంటే మంచి చేస్తున్నాడు పొగడాలి. గత 5 సంవత్సరాల్లో పవన్గఢ్ మండలంలో కార్యకర్త ఉన్నారు. చిన్న చిన్న గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేసి అప్పులు తెచ్చి నానా ఇబ్బంది పడి కాంట్రాక్టర్లు దెబ్బతిన్నారు. రైతులు నిన్న మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకొస్తున్నాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్ని గ్రామాల్లోనూ రైతులు ఇబ్బంది పడితే వాళ్ళందరికీ కూడా పంట నష్టం రాసి ఇబ్బంది చెప్పి చేయడం జరిగింది. మోపిదే మండలంలో విలేకరులు ఉన్నారు. మా గళ్ళతో నీళ్ళల్లో ఉన్న పసుపన్ని ఫోటో వేసారు పేపర్లో కూడా. ఒక్కళ్ళు కూడా ఒక్క అధికారి కూడా ఒక బస్తా పొడుచు తడిచిపోయిందని కానీ ఒక బస్తా ధాన్యం తడిచిందని కానీ ఏ ఒక్కరు కూడా ఇవ్వలేదు, రాసి పంపించలేదు. రాసిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, ప్రతి ఒక్క రైతు నష్టపోయిన రైతులు అందరికీ న్యాయం చేస్తామని. కానీ ఇక్కడ అధికారులు ఎవరు ఒక్కళ్ళు కూడా పనిచేయట్లేదు. కాబట్టి కొద్దిగా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోమని మీకు మనవి చేస్తున్నారు. అట్లాగే అన్ని రంగాల్లోనూ కూడా అధికారులు కోఆర్డినేట్ చేసుకుని అక్కడ ఉన్న స్థానికులతో సమన్వయపరుచుకుని అధికారంలో వచ్చిన తర్వాత పనిచేయట్లేదు. ఇది 100% నిజం. కాబట్టి మనందరం కూడా సరే, పార్టీలో చిన్న చిన్న మనస్తత్వ భేదాలు ఉంటాయి, అట్లాగే కొన్ని సర్దుకోవాల్సినవి ఉంటాయి. అవన్నీ కూడా అందరం సర్దుకుని ఇంతకాలం పనిచేసాం. కాకపోతే ఇట్లాంటివి కూడా ఓర్చుకోలేని స్థితిలో పార్టీ కేటర్ ఉంది. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇట్లాంటివి మరి ఒకసారి జరగకుండా అధికారులందరికీ కూడా ఇందాక మన వాళ్ళు మాట్లాడాలని చెబుతున్నారు. ఇప్పుడు నేను లేట్గా వచ్చాను, మినిస్టర్ గారు దృష్టి కూడా తీసుకెళ్లారని. అట్లాగే తప్పనిసరిగా అట్లాంటి మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు లానుంటే ప్రతి మండలం నుంచి కూడా ప్రతిరోజు కూడా ధర్నాలు చేసి మన పార్టీ వస్తుంది, అధికారులకి వస్తే మనందరికీ మంచి రోజులు వస్తాయి అని ప్రతి ఒక్కరు ఎదురు చూసాం. ఏదో లబ్ధి పొందుదామని కాదు, గ్రామ స్థాయిలో మనకు కూడా రాజకీయాల్లో ఎప్పుడైనా సరే గుర్తింపు కోరుకుంటాం. మా స్థాయిలో మమ్మల్ని గుర్తించాలని, మా పైయాళ్ళు వాళ్ళు పైన గుర్తింపు. ఆ గుర్తింపు లేనప్పుడే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి కింద కార్యకర్తలు మేము గుర్తించుకోవాలి, మమ్మల్ని పైన నాయకులు గుర్తించుకోవాలి. ఇది సిస్టమ్. ఈ సిస్టంలోనే అందరూ పనిచేయాలి. కాబట్టి ఇట్లాంటి ఇంకొకసారి జరగకుండా మీ అందరూ పార్టీని బలోపేతం చేసి అన్ని విధాలా కూడా కార్యకర్తలకు అండగా ఉంటారని భరోసా ఇస్తారని కోరుకుంటూ మీకు నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులు ధన్యవాదాలు. మన ఆత్మ బంధువు, అభిమాన నాయకుడు, మన కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరి పెద్దలు కొనకల నారాయణరావు గారికి, అట్లాగే బొప్ప గోవర్ధన్ గారు, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కనపర్తి శ్రీనివాసరావు గారు, నాతోటి మండల పార్టీ అధ్యక్షులు, మరి మాజీ ఎంపీపీలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా అందరికీ నమస్కారం. తెలుగుదేశం మన గెలిచిన 2024లో గెలిచిన తర్వాత మనం చాలా కార్యక్రమాలు చేస్తున్న దాంట్లో కొన్ని ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని పట్టుకుని అధిష్టానం తెలుగుదేశం పార్టీకి ఒక అబ్జర్వర్ లేకపోతే ఇన్ఛార్జ్ కావాలని కనపర్తి శ్రీనివాసరావు గారిని ఇక్కడికి వేయటం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో అత్యంత సన్నిహితంగా ఉండి సరే ఏరే మండలాలు
ఏం మాట్లాడుతున్నారు ఏంటో నాకైతే తెలియదు. కానీ నాకే ఒక్క చిన్న సమస్య వచ్చినా ఆర్డీఓ కాడి నుంచి ఎంఆర్ఓ కానీ ఎస్ఐ కానీ డిఎస్పీ వరకే మాకు నాగాలంక మండలంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా ఆయన చెప్తే ఏ టైంలో అయినా సరే రెస్పాండ్ అయ్యి పనులు చేసినటువంటి సందర్భం. ఆ తర్వాత నుంచే మేము కూడా యాక్టివ్గా కొంచెం పనిచేయటం, మన వాళ్ళందరూ కూడా ఏ సమస్య తీసుకొచ్చినా ఆయన దృష్టికి తీసుకెళ్తాం, పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ గతంలో 2019లో మనం ఓడిపోయాం. 2019లో ఓడిపోయిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి. సర్పంచ్ వల్ల మేము వాషింగ్టన్ సుభాష్ గారికి ఇక్కడ కొత్త కాబట్టి నారాయణ గారికి మొత్తం ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మొత్తం తెలుసు. 2019లో ఎలక్షన్లో పోటీ చేయడానికి కానీ పోటీ చేసిన వాడి తరఫున ప్రచారం చేయడానికి కానీ రానటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ 2025 నుంచి మరి ఆవేళ పిచ్చిల్లో నడిచినటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ స్ప్రింగులు తగిలించుకుని వాళ్ళు వచ్చి ఓదర కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు. ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీలో అమలుగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఫస్ట్ నుంచి పనిచేసిన వాడు ఎవడో కూడా పక్క పార్టీ వాడికి పనిచేయాలి. ఎవరో డబ్బులు ఉన్నవాడు ఆడకేళ్ళకి సందాలించి లేకపోతే వాళ్ళ పనుల కోసం ఏదో ప్రయత్నాలు చేశారే తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు ఎప్పుడు కూడా పార్టీ పొరపాటు చేయడం. ఎవరైతే పార్టీ పొరపాటు చేశారో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళకి మాత్రం పెద్ద పదవులు అనుభవించారో 2019 ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత కొల్లూరు వెంకటేశ్వరరావు అనేవాడు విరోచితంగా పోరాటం చేసినటువంటి మాట యథార్థం, ఎవరు ఏమి చెప్పినా కూడా. కానీ నాయకులు ఉండా లేకపోయినా ప్రతిరోజు ఏదో కార్యక్రమం, ఆ కార్యక్రమానికి నాగాలంక మండలం నుంచి మేము ఆయన సొంత పనికి ఏదైతే బతిలాడుకుంటాడో ఆ రకంగా బాబు నువ్వు 10 మందిలో 20 మందిలో తీసుకురామంటే ఏ కార్యక్రమానికైనా సరే మాది మండల కేంద్రం నుంచి సుమారుగా బీసీ గ్రామాన్ని ఎటు చూసిన 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు దగ్గర ఏ గ్రామం ఉండదు. కానీ అందుబాటులో ఉన్న గ్రామం వాళ్ళు ఎవరో కూడా పార్టీలో వచ్చేవాడు కాదు. కానీ బీసీ గ్రామాల నుంచి మొత్తం ఏ రోజుని ఏమైనా కాదు ఇంపార్టెంట్ మీటింగ్ అయితే కొన్ని గ్రామాల నుంచి 10 మంది, సొర్లబంది అయితే ఖచ్చితంగా 10-15 బళ్ళు వచ్చేవాడు, నంగేగడ్డ 10 బళ్ళు వచ్చాయి. అట్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఏ మీటింగ్ పెట్టినా కూడా మేము పార్టీ కోసం మా బీసీ గ్రామాల నుంచి విపరీతంగా జనం వచ్చేవాడు. కానీ ఇవాళ ఎవరికైనా సొంత ఏజెండా చెప్పుకుంటా అది జరిగింది ఇది జరిగింది, ఇది పార్టీని మేమే ప్రక్షాళన చేశాం, ఈ పార్టీ ఇట్టా నడవాలి, సంస్థ కింద ఇట్టా నడవాలి. ఎవరు కూడా పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకోకుండా పదవులు అనుభవించేవాడు ఎవరూ లేరు. పార్టీ పదవులు అనుభవించినటువంటి వాళ్ళు ఏదైనా మోసాలు చేస్తే అవతల పార్టీ వాడికి రేట్ పదవ చేసి అట్లాంటి ఆయన మీద పోటీ చేయడానికి లేకపోతే అమ్మడు బ్రాహ్మణ గారు ఉండగా బతులాడి ఆయన భార్య ఇస్తే కొద్ది స్వల్ప తేడాతో ఓడిపోయినటువంటి సందర్భాలు. కానీ మా బీసీ గ్రామాల్లో చాలామంది కష్టపడి పనిచేసినటువంటి వాడికి అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర పదవి కార్పొరేషన్ పదవి వస్తే అన్ని బీసీ గ్రామాలు ఉంటే ఒక డైరెక్ట్ కూడా మా మండలంలో ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. కానీ పార్టీ గెలిచిన తర్వాత ఎవరు మేనేజ్ చేస్తారో మాకైతే తెలియదు. కానీ పార్టీ కష్టమైన ఎప్పుడు కూడా నాయకులకు అందుబాటులోనో నాయకులకు దగ్గరలోనో ఎవరు రావట్లేదు. పార్టీ పదవులు ఇచ్చే దాంట్లో తీసుకునే దాంట్లో పార్టీలో ఎక్కడ ఉంటున్నాడో మాకు తెలియదు. కొన్ని పదవులు అయితే ఇచ్చినటువంటి సందర్భాలు ఆ వ్యక్తి ఎవరో కూడా మాకు తెలియదు. కానీ పదవులు అయితే వెళ్తున్నాయి. మరి గ్రామాల్లో పనిచేసినటువంటి వ్యక్తులు నాయకుల చుట్టూ తిరిగి పదవులు సంపాదించుకుని వచ్చి తర్వాత మీకు అందుబాటులో ఉండే ఏయో కార్యక్రమాలు చెబుతూ ఉన్నారు. సంస్థాగత ఎన్నికలు అనేది ఖచ్చితంగా గ్రామాల్లోకి వెళ్ళి మేము గ్రామ పార్టీ అధ్యక్షులు ఎన్నుకోవడం మన పార్టీ సిద్ధాంతం. అక్కడ కూడా ప్రతి గ్రామంలోనూ మన పార్టీలో కూడా అన్ని సార్ల 2 వర్గాలు ఉన్నాయి. ఏదో ఒక సందర్భంలో ఉండదు. కానీ ఏకపక్షంగా ఎక్కడ వేసినటువంటి సందర్భాలు లేవు. మళ్ళీ ఇప్పుడు కూడా అన్ని గ్రామాల్లో మాకు 22 పంచాయతీలు ఉన్నాయి సార్. ఆ 22 పంచాయతీల్లో కూడా మరి మేము ఎవరినైనా మీరు ఎన్నిక చేస్తే ఈ సంస్థాగత ఎన్నికల మీద వాళ్ళని ఎండబెట్టుకుని వెళ్తాం. లేదనుకుంటే మేమే మండలంలో ఉన్నటువంటి పెద్దలందరం ఒక కమిటీ వేసుకుని వాళ్ళు వెళ్ళి ఈ కమిటీలన్నీ కూడా ఎన్నిక చేసుకుని కేఎస్ఎస్ అంటున్నారు. కేఎస్ఎస్లో
మరి వాళ్ళకి ఏంటంటే కేఎస్ఎస్ ఈమెంట్ అంతకుముందు ఒకసారి వేసిన తర్వాత అసలు దేనికి వేస్తున్నారు ఏంటి దానివల్ల వాళ్ళైతే వాలంటీర్లు పెట్టారు, మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, వాళ్ళ పార్టీ కార్యక్రమాలు చేయించుకున్నారు. కానీ కేఎస్ఎస్ వేసినంత వల్ల మేము పార్టీ పని చేస్తే ఏంటి మాకేమైనా లబ్ధి చేకూరుతుందా లేదా ఏంటని చెప్పి మనం అంతకుముందు వేసినప్పుడు ఖచ్చితంగా అడిగారు. దాని మీద ఏంటో కూడా మీరు మన వాళ్ళందరికీ చెప్పాలి. చాలామంది డౌట్ ఉంది. ఆ కేఎస్ఎస్ వేయటం కూడా తొందరలోనే వేస్తాం. మరి అది వాలంటరీ టైప్గా వేస్తారా లేదా మన పార్టీకే చేయాలనుకుంటే దాన్ని మేము చేసేటప్పుడు ఎవరైతే పార్టీ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళనే వేయాలి. మరి సభ్యత్వం కావాలంటున్నారు. ఆ సభ్యత్వం ఉండవాడే కేఎస్ఎస్లో ఉండాలి. ఇవన్నీ కూడా చూసుకుని మరి మీరు ఏ టైం ఇస్తే ఆ టైం లోపల సంస్థాగత ఎన్నికలు కానీ ఇవి కానీ మొత్తం పూర్తి చేస్తామని. ఇంకోటి ముఖ్యమైనటువంటి మీకు 4-5 అర్జీలు ఇచ్చాం. మా మండలంలో ఎక్కువ ఇది సుక్కల భూమి ఉంది. అట్లాగే గొల్లలమోద, కమ్మవారి పాలెం ఈ గ్రామాల్లో మరి బ్యాంక్ వాళ్ళు కవర్ చేసి అంత ముందర ఇచ్చినటువంటి లోన్లన్నీ కూడా ఇమీడియట్గా కట్టేయమని చెప్పి కట్టేసేయండి అని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. కానీ మీరు దాన్ని మరి కోఆపరేటివ్ సొసైటీ డిఆర్ఓలకు కానీ వాళ్ళకి కానీ ఫోన్ చేసి మాట్లాడితే అది పని జరుగుతుందని చెప్పి అంటున్నారు. మరి అది గవర్నమెంట్ సిస్టమ్ అయితే మనం చేసేదే లేదు. కానీ వాళ్ళు ఎమ్మంటే కట్టాలంటే కట్టే పరిస్థితి రైతుల దగ్గర లేదు. 7 గిట్టుబాటు ధర మనకి రైతులకైతే లేదు. చాలా మినువులు కానీ ఒడ్డు కానీ రైతుకు అందుబాటులో లేదు. 7 రైతాంగం అంతా కూడా నష్టపోయి ఉన్నారు. ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లానే మరి నారాయణరావు గారు కూడా ఎంతో మరి ఉదయం అనగా దసరావుపేట వెళ్ళి మళ్ళీ అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా అవనగట్టంటే మరి ప్రత్యేకంగా ఇంత దూరం రావడం జరిగింది. ఏ కార్యక్రమం జరిగినా కూడా పిలవగానే రావడం జరుగుతూ ఉంది. మరి పోయినసారి పెట్టుకున్నప్పుడు సమస్యలు చెప్పారు. కొన్ని మట్టి సమస్యలు కానీ అటువంటి మంత్రి గారు మాట్లాడారు. ఇక నియోజకవర్గంలో మట్టికి సంబంధించినంత వరకు పెద్దగా ఇష్యూస్ ఉండమని చెప్పేసి ఆర్టీఓ గారితో మాట్లాడారు, డిఎస్పీ ఎస్పీ గారితో కూడా మాట్లాడారు. అట్లానే దయచేసి మీరు కూడా ఒక విషయం గమనించండి. ఏదో మంత్రి గారు చెప్పారు లేదా నారాయణరావు గారు చెప్పారని యథేచ్ఛగా మీరు ఏదో విచ్చలవిడిగా తోలుకుంటే అది కూడా ప్రమాదం. నిజంగా అవసరం ఉంది, ఏదో ఆ పొలాల్లో పక్కని అంతవరకు తోలుకుంటే తప్పులేదు. కానీ పక్క వాళ్ళకి అమ్మకాలు కట్టడం ఇవన్నీ చేస్తేనే సమస్యలు వస్తాయి. ఈ చేస్తేనే మనం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దయచేసి అది కూడా మీరు అర్థం చేసుకొని అలానే కొన్ని పోలీసులతో వచ్చిన సమస్యలు కూడా ఇప్పుడు మంత్రి గారు మాట్లాడటం జరిగింది. మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రత్యేకంగా అవనగడ్డ నియోజకవర్గం మీద దృష్టి పెట్టి గౌరవ మంత్రివర్యుల్ని మీరు నెలలో 2-3 సార్లు ఖచ్చితంగా వెళ్ళి రావాలని చెప్పి ఆదేశించడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ఒక పిఆర్ఓ లాంటి పెట్టడం, మంత్రి గారు బిజీగా ఉన్నా నేను ఆయన మన చైర్మన్ గారు అందుబాటులో ఉంటారు. కాబట్టి మీకు ఒక సంవత్సరం మొదటి సంవత్సరం కొంత ఇబ్బందికరం అనిపించినా ఇప్పుడు ఒక గాడిన పడింది. ఏ సమస్య ఉన్నా కూడా మీరు చైర్మన్ గారికి కానివ్వండి, అట్లానే ఇన్ఛార్జి మంత్రివర్గులు కానీ నాకు కానీ చెప్తే మేము శాయశక్తులా స్పందిస్తూ ఉన్నాం. మీరు చెప్తే నేను ఎక్కడున్నా కూడా ఆ సంబంధిత ఎంఆర్ఓతో కానీ ఆర్టీఓతో కానీ మరి మన మండలానికి సంబంధించిన ఏదో 4 ట్రాక్టర్లను ఒక ఇది కూడా సీజ్ చేశారని చెప్తే వెంటనే ఎస్పీతో సిఐ నా చేతుల్లో లేదంటే నేను ఎస్పీతో మాట్లాడటం, వెంటనే ఎస్పీ గారు సరే ఎంఆర్ఓ పంపిస్తానని కేసు కట్టనని చెప్పి ఆ పని చేశాను. నా స్థాయి వరకు ఖచ్చితంగా నేను స్పందిస్తానే ఉన్నాను. నా స్థాయిలో లేకపోతే చైర్మన్ గారికి, మంత్రి గారికి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని సహకరించమని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ మన ముందున్న అంశాలు కేఎస్ఎస్ ఖచ్చితంగా సాధికారత సాధనలు అనేది కుటుంబ సాధికార సాధనలు మనం ఖచ్చితంగా చేయాలి.
కోడూరు మండలం పూర్తిగా 100% అయిపోయింది. మరి తదిమ మండలాల్లో మందకొండిగా సాగుతా ఉన్నాయి. వాస్తవంగా రేపు మండలాధ్యక్షులతో మీటింగు, మండల పార్టీ అధ్యక్షులతో మీటింగ్ పిలిచి మాట్లాడదాం అనుకున్నాము. దాని మీద పార్టీ చాలా సీరియస్గా ఉంది కాబట్టి వీలైనంత త్వరలో సాధికారత సారథులు, అలానే కొన్ని చోట్ల మనకి సభ్యత్వ కార్డులు వచ్చినాయి అందరికి కూడా. అన్ని మండలాధ్యక్షుల ద్వారా గ్రామ పార్టీ అధ్యక్షులకు ఇవ్వమని చెప్పాం. దయచేసి మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, మనందరం కుటుంబంలా ఉండి మనం పెట్టుకోబోబాకండి. ఒక ఆయన నాకు ఫోన్ చేసి అధ్యక్షుడికి ఇటు ఏంటంటే నాకు ఇవ్వచ్చుగా అంటాడు. మనకు సిస్టమ్ ఉంది, మండల పార్టీ అధ్యక్షుడు, గ్రామ అధ్యక్షుడు. మీరు దయచేసి అటువంటి వాటిని పోకుండా ఈ గ్రామ అధ్యక్షులు కానీ మండల పార్టీ అధ్యక్షుడు నేను ఒకటే కోరుతా ఉన్నా, పదవుల్లో ఉన్న మీరు ఒక మెట్టు దిగాలి. ఒక మెట్టు దిగి మీరే ఇది ఎవరైతే క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జెస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళకి అందేటట్టుగా ఏర్పాటు చేయమని చెప్పేసి దయచేసి మీ ఇంట్లోనూ మీ దగ్గర పెట్టుకుని కూర్చోబాకండి. మనకి సభ్యత్వ కార్డు అనేది ఒక గర్వకారణం. ఆ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కార్యకర్తలంతా. ఇప్పటికే లేట్ అయింది. దయచేసి రేపటి నుంచి అది ఒక్క రోజు పని. మీకు అటువంటి ఇబ్బందులు ఏమి రావు. మీరు ఏదైనా అటువంటి ఇబ్బందులు ఉంటే మండలాధ్యక్షులు దృష్టిలో పెడితే వాళ్ళు కూడా వెంటనే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ అయితేనే మనం రేపు మహానాడు జరుపుకునే పరిస్థితి ఉంది. మరి మినీ మహానాడు కూడా జరుపుకోవాలి. అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా జరపాలి. కాబట్టి మీరు దయచేసి మండల పార్టీ అధ్యక్షులు ఈ 4 రోజులు మీరు ఏమైనా వ్యక్తిగతమైనటువంటి పనులుంటే పక్కన పెట్టైనా కూడా మీరు అర్జెంటుగా కేఎస్ఎస్ మీద, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యవర్గం మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశము ఇచ్చినటువంటి మీ అందరూ కూడా మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గుర్తించారు, గుర్తించారు, జిల్లా పంచాయతీ అధ్యక్షులు గారు గుర్తించారు, అదేవిధంగా మంత్రి గారు గుర్తించారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు గుర్తించారు. వేరే సంవత్సరంలో నా పేరు తెలుసు, ఆ పేరు అది టిక్ టాక్ కూడా జరిగింది. దాని గురించి వేరే అపోహలు పోయి ఎవరెవరో ఏదైతే చెప్పుకుని లేదా ఊరికి వచ్చింది, అది చేసేది, ఇది చేసేది అని చెప్పేది మాట్లాడుకుంటూ పార్టీ కుటుంబం అని పార్టీ కుటుంబం ఎవరు చెప్తున్నాను. నేను ఏ రోజు కూడా ఎవరి గురించి కూడా ఎక్కడ కూడా మాట్లాడే సందర్భాలు నేనే లేదు. అది పార్టీలో పదవులు వస్తుంది, పోతుంది. గతంలో కొంతమందికి వచ్చింది, ఇప్పుడు కొంతమందికి వస్తుంది. మన నియోజకవర్గం తెలుగుదేశం నాకైతే మొట్టమొదటిగా వచ్చింది. ఆ తర్వాత ఇంకా వేరే వేరే వగైరా వస్తుంది. చంటిగా చెప్పారు. మా మండలంలో మత్స్యకార గ్రామం నిజంగానే లెక్క పెట్టి తీసుకొచ్చేవాడు. అసలు 50 మందా 100 మందా అని లెక్క చెప్తే లెక్క పెట్టి మళ్ళీ తీసుకొచ్చేవాడు. కోడి మండలం కానీ నాగాలంక మండలం కానీ వీరికి మత్స్యకార గ్రామాలు ఎక్కువగా ఉండేవి. వాళ్ళ పదవులకి రాజంత్రి అబ్దుల్ గారికి జిల్లా పరిషత్ అధ్యక్షుల వారికి కూడా రాజంత్రి జరిగింది. ఆ క్రమంలో వస్తే త్వరలో వాళ్ళు కూడా వస్తాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు. కొంతమంది అయితే అమరగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అంతా ఎస్ఐ అని చెప్పని ఒకరు మాట్లాడుతాం. ఇదే పార్టీ కష్టపడి పనిచేయండి. ఎవరైతే అది నా ఒక్కటి కాదు, గొప్ప పార్టీ ఆ రోజు అకస్మాత్తుగా తెలుగుదేశం పార్టీలో ఉంది, మండలి ప్రతిపక్షాలు జనసేన పార్టీలో వెళ్ళిపోతే ఆ రోజు పార్టీ కార్యాలయం చూసుకునే వాళ్ళకి ఎక్కడెక్కడ ప్రతినిధి ఎవరైనా ప్రతినిధిస్తే ఆనాడు గొప్ప వచ్చారు. ఆయన ద్వారా ఇవాళ పార్టీ కార్యాలయం నడిపించుకుంటే చదివే రూపాయి ఖర్చు పెట్టి 50 రూపాయలు ఖర్చు పెట్టి 50,000 ఖర్చు పెట్టి
మనకి మన పార్టీ గెలిచిన తర్వాత అబ్జర్వర్ గారు గొప్పగా అమరగడ్డ నియోజకవర్గానికి వచ్చారు. ఆయన అమరగడ్డ నియోజకవర్గం ఏది కూడా తెలియదు కదా. 6 మండలాలు కూడా నేను కూడా కట్టడం జరిగింది. 6 మండలాల్లో కూడా మొట్టమొదటిగా కొంచెం కలిగించిన తర్వాతే ఎవరికైనా ఏమంటే పదవి చెప్పండి 6 మండలాల్లో కూడా మాట్లాడటం జరిగింది. అది నాకు సంతోషం. నేను గతంలో చేస్తున్నాను ఈ రకంగా పాప అందరూ కూడా మరి నన్ను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నా చెప్పి నాకు సంతోషం వేసింది. ఆ క్రమంలోనే హైకమాండ్ గుర్తించింది, పార్టీ గుర్తించింది, పంపించిందే తప్ప ఊరికి వచ్చిన పనులు మాత్రం కాదని చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా పార్టీ నష్టసాధన వారు శ్రీ కొనకల నారాయణ ఏపీఎస్ పార్టీ చైర్మన్ శ్రీ కొనకల నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ పెద్దల కొనకల నారాయణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరియు బాధ్యతాయుతంగా విచ్చేసిన రామచంద్రరావు శాసనసభ్యులు, కాంగ్రెస్ శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారిని, ఆనగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపల్లి శ్రీనివాసరావు గారిని, ఏఐసీ చైర్మన్ కొల్లూరు వెంకటేశ్వరరావు గారిని, ఆంధ్ర పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా వేదికపై ఉన్న కుటుంబ సభ్యులకు, వేదిక ముందున్న కుటుంబ సభ్యులకు, మా తెలుగు మహిళలకు, పార్టీ మిత్రులందరికీ పేరుపైన నమస్కారాలు. ఎందుకు సభాధ్యక్షత జిల్లా పార్టీ అధ్యక్షులు అన్నానంటే, సహజంగా నియోజకవర్గ పార్టీ సమావేశాలు కానివ్వండి, మండల పార్టీ సమావేశాలు కానివ్వండి, జిల్లా పార్టీ సమావేశాలు, జిల్లా పార్టీ సమావేశంలో జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో నియోజకవర్గ సమావేశాలు ఇన్ఛార్జ్ అధ్యక్షులు చేస్తారు, లేదంటే జిల్లా పార్టీ అధ్యక్షులు ఆయన చేస్తారు. లేదనుకుంటే ఆ ఏ మండలంలో నేను అన్ని పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేదానికి పార్టీకి ఒక ప్రోటోకాల్ ఉంది. కానీ ఈ 15 సంవత్సరాల్లో పార్టీకి ప్రోటోకాల్ ప్రకారం పదవులు ఎదిగించారు. ఆ పదవులు గౌరవించుకుంటానంటే నన్ను పెద్దలు కొందరు అధికారులు చేశారు. కానీ దాని నుంచి తప్పిపోయి కనుక ఇంటికి చేయడం సిస్టమ్ మార్చండి. పార్టీకి పనిచేసేవాడు చాలా మంది ఉన్నారు. వద్దన్నా సరే పనిచేసే వాళ్ళని పిలిచి పదవులు ఇచ్చారు కాబట్టి దాన్ని బట్టి గౌరవించాలి, గౌరవాన్ని కోరుకుంటారు. మేమందరం కూడా జనంలో పనిచేసి ఇంటికి వెళ్ళి పనిచేసాం. అవినాటి నియోజకవర్గంలో ప్రతిపక్షంలో పెద్ద ఎత్తున తెలుగు మహిళలు రోడ్డు ఎక్కి పోలీసులు సైతం వీరోచితంగా పోరాడారు. ప్రతి మహిళ కూడా నలుగురు మహిళలు 5 మహిళలు మీరు గౌరవించలేరా? అదేంటంటే మా పెద్దలు మా గురుగారు నారాయణ గారు ఇట్లాంటివన్నీ మాట్లాడితే ఊరుకోరు. ఎందుకు నువ్వు ఇట్లాంటి చిన్నతనంగా భయపడుతున్నావు? నువ్వు ఇంకా జిల్లా స్థాయిలో పనిచేసావు, రాష్ట్ర స్థాయిలో పనిచేసావు. నువ్వు అందరికీ నీ పనితనం లోకేష్ బాబుతో సహా తెలుసు. నువ్వు ఎందుకు భయపడతావు నాకు చిన్నట్లు పెట్టారు. అయినప్పటికీ కూడా ఏంటంటే కార్యకర్తల ముందు ఇట్లాంటి సమయంలో భయపడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే మనం అధికారంలోకి వచ్చామో దయచేసి సమాజం తెచ్చుకోలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అండి 2024 డిసెంబర్ నుంచి సార్ మినిస్టర్ గారు 2024 నుంచి ఏదైతే పెన్షన్ ఉన్నాయో 2024 డిసెంబర్ నుంచి మాత్రమే తీసుకోండి పెన్షన్లు. అంతకుముందు పక్క చనిపోయిన పెన్షన్ ఇవ్వదని చెప్పారు. కానీ వైసీపీ గవర్నమెంట్ లో కూడా మన వాళ్ళు చాలా మంది పెన్షన్స్ పోయినాయి. పక్కన చనిపోతే ఆన్లైన్ లో డిలే అవ్వాలి. కానీ అందరూ కూడా చాలా మంది నిజంగా అర్హులైన మహిళలు చాలా మంది ఉన్నారు. నాకు అర్జీలోనే నేను తీసుకొచ్చి మీకు ఎలా ఉంది నేను మర్చిపోయి చెప్తాను. అది రేపు మీకు ఏదైనా అవకాశం ఉంటే క్యాబినెట్ లో పెట్టాను. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనమేగా చేద్దామని వాళ్ళు ఆశపడి మా చుట్టూ తిరుగుతున్నారు. అది 2024 డిసెంబర్ నుంచి మాత్రమే ఉంటున్నాను. తర్వాత ఏదైనా చెప్తున్నారు. చాలా ఏడుస్తున్నారండి వాళ్ళు వచ్చి, చాలా బాధగా ఉన్నారు. నేను గణపతి గారు కూడా చెప్పాను ఆ విషయాన్ని. తర్వాత ఒకరికి ఒకరికి విభేదాలు ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా రోడ్డు ఎక్కి పనిచేశారు. పార్టీ కార్యకర్తలు అనేవాడు. అధికారులు దయచేసి మా ప్రజలకి కూడా అధికారులు అక్కడ జరిగే ప్రభుత్వ కార్యక్రమాలు మాకు తెలియజేస్తాను. 2014లో చాలా జాగ్రత్తగా అన్ని కార్యక్రమాలు మాకు చెప్పేవాళ్ళు. ర్యాంకింగ్ కార్డు తీసుకునేవాళ్ళు. ఎవరైనా చేయాలన్నా కూడా ఏదైనా చేసేవాళ్ళు. అట్లాంటి ఇంటి పట్ల కార్యక్రమం జరుగుతున్నా, ఊళ్ళో కార్యక్రమం జరుగుతున్నా కూడా కనీసం ఒక ఐదేళ్ళు కూడా మాకు తెలియపరచలేదు. చాలా అవమానంగా ఉంటుంది. మా యొక్క కార్యకర్తలు అందరూ కూడా పిలుస్తూ వచ్చే కార్యకర్తలు ఆడవాళ్ళలో కూడా ఆ గ్రామాల్లో కూడా అపరాధాలు ఉన్నారు. దయచేసి
వాళ్ళు కొట్టుకుంటున్నామని వాళ్ళందరూ కొట్టి టీఆర్ఎస్ వాళ్ళు ఆపేస్తారు. వైసీపీ వాళ్ళు అసలు ఓట్లన్నీ అల్లకల్లంలో పాడైపోతే మమ్మల్ని నిద్రలేవండి రాజకీయాలు అని చెప్పి మా దగ్గరికి వస్తుంటే మేము ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎలక్షన్ దగ్గర నుంచి జనంలో ఉండేది వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పాల్సింది మేము ఏం చెప్పాలన్నా మాకు అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ కూడా ఎందుకంటే మనం మీటింగ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అనేది అభివృద్ధిలో చాలా ఉత్సాహమైన పార్టీ. అందరూ కూడా ఎవరి చేతుల్లో డబ్బులు అలా తీసుకునే వాళ్ళ పార్టీ యాక్టివిటీస్కి కనీసం సైతం లెక్క చేయకుండా ఎంత దూరంగా పరిగెత్తుకునే కార్యకర్తలు ఎక్కడెక్కడ ఉన్నారని చాలా ఉత్సాహంగా అన్ని సమావేశాలు కూడా ఇచ్చేస్తారు. ఎవరైనా సరే ఒక పనులు ఇచ్చామంటే అందరూ కూడా మంచి ఆ గ్రామాల్లో ఆ మండలంలో పెట్టేవాళ్ళతో లేదంటే మండలంలో తీసుకున్న కార్యక్రమాలను దిగ్విజయంగా మేము చేసుకుంటాం. అట్లానే డబ్బు లేనందువల్ల గౌరవకరంగా చూడటం అనేది మంచి పద్ధతి కాదు. పార్టీలో కార్యకర్తలందరూ సమానం. ఒక వ్యక్తి నన్ను అడిగారు, నువ్వు జిల్లా అధ్యక్షులు అనుకుంటున్నావేమో, నీ స్థాయి అంటే నీకు తెలుసా? నువ్వు కార్యకర్త స్థాయి కన్నా కూడా నువ్వు అవినట్టి నియోజకవర్గంలో నువ్వు చాలా తక్కువగా ఉన్నావు అవినట్టు అని అడిగారు. నేను అవినట్లో మగవాడిని కూడా బయటకు రానప్పుడు నేను మా మహిళని మా కంటివంద నియోజకవర్గంలో కంటివంద సుందరలక్ష్మి గారు, మరి లక్కమ్మ గారికి, మా ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్ గారి వీళ్ళందరూ కూడా అన్ని మండలాల సైతం రోడ్లు ఎక్కి మరి ఎప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా మర్యాద చేస్తున్నాం. అందరూ కూడా మారాడు. దయచేసి ఆడపిల్లలు గౌరవించడం నేర్చుకోమని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలని గ్రామాలలో నుంచి కూడా నియోజకవర్గాలు కూడా మెయిన్ అందరూ కూడా పార్టీలో పనిచేసి సీనియర్లు పదవులు లేని కూడా తక్కువ కాదు. వాళ్ళు కూడా వెనుకలే పనిచేసిన తప్పు ఖర్చు పెట్టారు, పదవులు రాస్తుంది. ఇంకొకటి విద్యార్థులు ఫలించినారు. అందువల్ల ఎవరో తప్పు చేసి ఎవరు తెలియజేస్తూ సెలవు. అదేవిధంగా సంస్థాగత వల్ల ప్రతి ఊళ్ళో కూడా వర్గ విభేదాలు వర్గపోవడం ఉన్నాయి. వాటిని నివారించాలంటే మరి ఇన్ఛార్జ్ వస్తేమో ఆయన చేస్తున్నారు. ఇన్ఛార్జ్ లేని పక్షంలో చాలా తీరిగా వాటిపైన నెల్లూరు కాన్స్టిట్యూన్సీలో సెలక్షన్ కమిటీ చేసుకుంటున్నారు. ఆ సెలక్షన్ కమిటీ ప్రతి విలేజ్ కూడా వెళ్ళి ఆ కమిటీ చేసుకొస్తున్నారు. అక్కడ ఏమైనా ఉన్నా కూడా తీసుకొస్తున్నారు. అలా కమిటీలు అనేది ఫామ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. సందర్భంగా తెలియజేస్తున్నాడు. ఆయన మీరు మాటిచ్చాడు, నెలకు ఒకసారైనా మీ నియోజకవర్గానికి వచ్చి మీ సమస్యలు అందుబాటులో ఉండి మీ సమస్యలు ఆయన ప్రభుత్వం మేరకే ఈ సమావేశం పెట్టడం జరిగింది. నేను మాటిచ్చాను. నేను ఆ నియోజకవర్గ ప్రజలకి నెలలో వచ్చి కలపదని చెప్పాను. కాబట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేయమంటే ముఖ్యంగా ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అది. అలాగే నేనంతా కూడా అనేక సమస్యలు దృష్టికి తీసుకొచ్చారు. కొంతమంది రైతులకి పొలాల్లో పెట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటే ఆయన వెంటనే పోలీసు అధికారులు పిలిచి మీరెవరు ఆపద్దు అని చెప్పి ఆర్టీఓ మాట్లాడి ఇంట్లో నాకు అవసరాలు ఉంది, ఎవరికైనా వ్యవసాయం నిమిత్తంగా బట్టి తోలుకోవాలనుకుంటే మీరు తోలుకోవచ్చు, దానికి గాను పై అధికారులతో ఎవరైనా మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తాం. దాని వ్యాపారం చేయొద్దు అని చెప్పేది ఏంటంటే అవసరాల కోసం తోలుకోవాలి తప్ప దాని మట్టికి ట్రాక్టర్లు లారీలు ప్రొక్లైన్లు పెట్టేసి దాన్ని పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తే రెవెన్యూ యంత్రాంగం చూస్తూ ఉంటుందని. కాబట్టి ఈ అవసరాలు మాత్రం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది. అదేవిధంగా మరి రేషన్ షాపులు అలాగే ఫీల్డ్ ఆఫీసర్ల గురించి కొంతమంది ఆయన మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటి గురించి కూడా ఆయన ఆలోచించి దానిపైన న్యాయం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఆయన. మరి ఇవాళ రేపు 27, 28, 29 తారీఖులో మనకు మహానాడు జరగబోతాం. ఆ మహానాడుకి వెళ్ళినప్పటికీ ప్రతి నియోజకవర్గంలో మన కమిటీలని కూడా పర్ఫెక్ట్ గా వేసుకోవాలి. ఇవాళ అలగడ్డ నియోజకవర్గంలో సమన్వయ కమిటీ ఉన్నాయి, గ్రామ కమిటీలు ఉన్నాయి,
మొత్తం అన్ని కంపెనీలు ఉన్నాయి. ఉంది మాత్రం ఎవరైనా జనసేన పార్టీలోకి వెళ్ళిపోయినా, ఎవరైనా పార్టీ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిపోయినా, ఎవరైనా ఉండడానికి ఇష్టపడకపోయినా ఆ ప్లేసులు మీరే మండల పార్టీ అధ్యక్షులే సర్వీసులు మీరే పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఆ గ్రామంలోకి కూర్చుని మీ పదం అయ్యేది మీరు గమనించుకుంటారంటే ఎవరో ముందుకు వస్తారు. మీరు సమర్థవంతంగా చూసి పెట్టుకోండి, ఏకాభిప్రాయం వెళ్ళండి. ఒకవేళ మీకు నిజంగా డిస్ప్యూట్ ఉంటే పంపించి ఆ సమస్య పరిష్కారం చేస్తాం. కాబట్టి కమిటీలు అత్యంత వేసుకోవడం జరగాలి. ఇవాళ కుటుంబ సాధికార మన సారథ్యం మనం ఏర్పాటు చేసుకోవాలి. మరి ఇప్పుడు ఇందాక బండి శ్రీనివాసరావు గారు మండలం అంతా కూడా తయారు చేసి ఇచ్చారు. అలాగే మిగతా మండలాలను కూడా మరి చిట్టుబాబు గారు కానీ, జనార్దన్ గారు కానీ, లేకపోతే సంజయ్ గారు కానీ, లేకపోతే సౌదరి గారు కానీ తయారు చేస్తే కుటుంబ సాధికార సారథి పొలం పెడితే ఒక రోజు పని. ఎందుకంటే ఎవరైనా పని చేస్తామో మనం తెలుసు. ఇందులో కుటుంబ సాధికార సారథి ఉంటేనే మన భవిష్యత్తులో ఏమైనా పనులు వస్తాయి. భవిష్యత్తులో ఏ పనులు కావాలని కూడా ఇందులో నమ్మకం ఉండాలి. కాబట్టి మన రాజకీయ జీవితంలో జీవితంలో ఉంది కాబట్టి సమర్థం కూడా వాళ్ళని ఖచ్చితంగా లిస్టు తయారు చేసి ఇస్తే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఈ నియోజకవర్గానికి మరి ఇన్ఛార్జ్ లేకపోవడం వల్ల మీరు ఏదైనా కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలనే దాని గురించి మీకు ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందిని చంద్రబాబు నాయుడు దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి 7 నియోజకవర్గాలు చూసుకోవాలి. కేవలం ఈ నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాను. మరి మీకు గతంలో లాస్ట్ టైం మీటింగ్లో మీకు మాట ఇచ్చారు. వాళ్ళకైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఏదైనా అన్యాయం జరిగితే, ఎవరైనా తప్పుడు కేసులు బలాయిస్తే, మీ మీద అక్కడ ఉండి మీకు ఏదైనా కష్టం వస్తే మీ తరఫున అండగా నిలబడడానికి ఎప్పుడు కూడా నేను ఉంటానని చెప్పి మాట ఇచ్చారు. నేను ఉంటాను. అర్థమైన వాళ్ళకి ఎంతకన్నా పోవచ్చు కానీ మీకు అన్యాయం జరిగితే మాత్రం వాళ్ళ నాయకులు ఎప్పుడు అండగా నిలబడతారు. మీరు ఎప్పుడైనా మనం ఉపయోగించుకోవచ్చు. మీ తరఫున న్యాయం ఉంటే తప్పనిసరిగా నా దగ్గర రండి, నేను న్యాయం చేస్తాను. మరి కాబట్టి ఇప్పుడు ఇందాక మహిళా నాయకులు కొన్ని బాధ వ్యక్తం చేశారు. మరి మీటింగ్ లో మీకు ఇవ్వాల్సిన మర్యాద మీకు ఇవ్వాలి. అది నేను ఉండగా కూడా జరగకపోవడం బాధాకరం. రెండోసారి రిపీట్ కావడం చూసుకున్నాను. జిల్లా మహిళా అధ్యక్షులు కాబట్టి మీరు వేదిక మీద ఉన్నది. నియోజకవర్గ అధ్యక్షులు కాబట్టి వెంటనే కూడా వేదిక మీద ఉన్నది. ఇక్కడ నుంచి ముందుగా మీకు పిలిచే పిలవడంలో నేను ఒక జాగ్రత్త తీసుకుని మీకు మహిళలకు ఇవ్వాల్సిన మర్యాద ఇస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. మరి కాబట్టి సభా సాంప్రదాయాలు మనం పాటించుకున్నాం. అందులో మహిళలకి అగౌరవపరచుకోవడం, మహిళలకి ఈసారి నుంచి కూడా మీకు మర్యాద తప్పకుండా మీకు ఇవ్వాల్సిన మర్యాద మీకు ఇస్తూ మరి మీ గౌరవం తప్పకుండా చెప్పిన హామీ ఇస్తూ రేపు జరగబోయే మహానాడికి మన పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలి. మరి దానికి కానీ మినీ మహానాడు పెట్టుకోవాలి. మినీ మహానాడికి ప్లేస్ నిర్ణయిస్తాము, అలాగే ప్లేస్ కూడా నిర్ణయిస్తాము. మినీ మహానాడు కావాలి. ఆ తర్వాత మహానాడు కూడా ఏర్పాట్లు చేస్తాం. మీరు ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారో చెప్తే మీకు కావాల్సిన ఏర్పాట్లు అక్కడ మీకు అకామిడేషన్ కానీ మీకు ఏ రకమైన ఇబ్బందులు కలగడం మీకు కావాల్సిన మర్యాదలన్నీ కూడా తగినంతగా చేసి మీకు ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీరు మహానాడికి మినీ మహానాడికి సంసిద్ధంగా ఉండాలని మరి బాబు గారు తెలుగుదేశం పార్టీ దృష్టిలో పెట్టాం. ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు ఏదైనా కష్టపడిన నియోజకవర్గంలో అందుబాటులో ఉంటే మీరు ఎవరైనా వెళ్ళి ఏదైనా సమస్య ఉంటే చెప్పడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే బాబు గణేశ్వరి గారు అందరూ కూడా చూస్తున్నారు. ఇన్ఛార్జ్ ఇస్తే మన కష్టపడాలని చెప్పుకోవచ్చని త్వరలోనే మీకు ఇన్ఛార్జ్ ఏర్పాటు చేయడం కోసం మన తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తామని త్వరలోనే నిర్ణయం తీసుకుంటాము. కాబట్టి మీరు మరి అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. మనమంతా కూటమి వ్యవస్థగా సాధించుకుంటున్నాం. బీజేపీ ఎమ్మెల్యే ఉన్న చోట ఎక్కువ పెద్దలు అదే ఒకటి, జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట ఎక్కువ పెద్దలు అదే ఒకటి, తెలుగుదేశం పార్టీ ఉన్న చోట ఎక్కువ పెద్దలు తెలుగుదేశం ఉంటుంది. సగటిది దీని గురించి మనం కొత్తగా అసంతృప్తి పడాల్సిన అవసరం లేదు. మరి మీకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ ఉంది. త్వరలోనే ఇప్పుడు ఇన్ఛార్జీలు పెట్టి మీ సమస్యలు వరకు పరిష్కారం చేస్తామని చెప్తూ
నేను సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. బహుశా నేను ఈ మధ్యకాలంలో ఆత్మగత కార్యకర్తలు చూసి నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ స్టేజ్ మీద కానీ కింద కానీ మాకు 11 నెలలు అయింది, మాకు సరైన గుర్తింపు లేదు, లేకపోతే మాకు సమస్య వస్తే ఎవరైనా వెళ్ళాలో తెలియట్లేదు అని చెప్తూనే వచ్చే కానీ ఏ రోజు ఈ స్థాయి ఈ స్థాయి కార్యకర్తలు నిర్వహణ ఆగ్రహం నేను ఎక్కడ చూడలేదు. అలాగే 40,000 పైబడి సభ్యత్వాలు నమోదవడం, ఒక ఇన్ఛార్జ్ కూడా లేకుండా అబ్జర్వర్ గారు ఇక్కడ మంత్రి స్థాయి నాయకులందరూ కూడా మన పార్టీ మన వ్యవహారం మనకి ఏం కలిసి వస్తుందనేది వదిలేసి మనం ఎప్పటి నుంచో పార్టీని పట్టుకున్నాం, ఈ పార్టీ వదిలే ప్రసక్తి లేదనే సిద్ధం అందరికీ పంపారు. 40,000 సభ్యత్వాలు ఇన్ఛార్జ్ లేకుండా చేశారంటే నాయకులకి ఎంత చిత్తశుద్ధి అలాగే కార్యకర్తలకి పార్టీ మీద ఎంత ప్రేమ ఉందనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే ఇన్ఛార్జీలు వేయమని చెప్పి కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. దీని వెంటనే నేను ఎలాగోపు ఇన్ఛార్జి అనేవారు వస్తారు. వచ్చినప్పటికీ నేను ప్రతి నెల మీతో ఇంటరాక్ట్ అయి ఉంటాను. అలాగే సోమనాథ్ గారు మాట్లాడుతూ నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియట్లేదు అని చెప్పారు. కాబట్టి నెక్స్ట్ మీటింగ్ లో ఖచ్చితంగా మన ఇక్కడ మండల స్థాయి ఈ నియోజకవర్గ ఎంఆర్ఓ గారిని ఆర్టీఓ గారిని అందరినీ చోట సమావేశం పెట్టి మండల స్థాయి అందరితోనే కార్యకర్తలతో ఇంటరాక్ట్ చేయడం కానీ మండల ప్రెసిడెంట్లు అలాగే కష్టంలో ఉంటారు క్లస్టర్స్ అదేవిధంగా నాయకులందరితో కూర్చోబెట్టి ఒకసారి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాగే ముఖ్యంగా అందరూ అలాగే కొండగారు నేను చూసి మీకు ఏదైనా సమస్య అందుబాటులో ఉండడానికి నేను నెంబర్ ఇస్తాను. మా బీఆర్ఓది అప్పుడు మీకు మ్యాక్సిమం అందుబాటులో ఉంటాడు కాబట్టి కొద్దిగా నెంబర్ చూడండి 9866 895936 మీకు సమస్య ఉన్నప్పుడు ఆ నెంబర్ కాల్ చేస్తే నాకు కాన్ఫరెన్స్ జరుగుతాడు. కాబట్టి ఇక్కడ సుమారు 11 నెలలు అయింది. ఈ 11 నెలల్లో 6 నెలల తర్వాత ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. నేను ఇన్ఛార్జిగా వేసిన తర్వాత సుమారు 3 నెలల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఉండడం జరిగింది. ఎలక్షన్ పోవడం వల్ల పార్టీ మీటింగ్ సరిగ్గా కండక్ట్ చేయడం అవ్వలేదు. ఏదైనప్పటికీ గడిచిన 11 నెలల్లో ఎమ్మెల్యే గారు కూడా జనసేన పార్టీ అవడం మనందరం కలిసి రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మనం కొన్ని ఆయన దృష్టిలో కూడా తీసుకెళ్ళకపోవచ్చు. మనకి ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాయంటే మీరు ఐడెంటిఫై చేసి ఇంకా వైఎస్ఆర్ కింద వాళ్ళు ఉండిపోయి దాని గురించి మాట్లాడినది కోర్టులో ఉంది. కాబట్టి వైసీపీ వాళ్ళు ఎవరన్నా ఆ రేషన్ కార్డుపై ఇన్వాల్వ్ అయి ఉంటే మీరు పేరు పేరు మార్చడానికి వెసులుబాటు ఉంటుందని ఆర్టీఓ గారు చెప్పడం జరిగింది. అలాగే మధ్య విషయంలో కూడా నారాయణ గారు చెప్పినట్టు వ్యాపార నిమిత్తం కాకుండా అవసరాల నిమిత్తం రైతులు మధ్య విషయంలో వెసులుబాటు అని చెప్పి ఆర్టీఓ గారు కూడా కోరడం జరిగింది. ఆయన కూడా వెంటనే వెసులుబాటులో తెస్తారు. అలాగే ఎస్పీ గారు సిఐ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏ విషయంలో సరే ఇప్పుడు ఆల్రెడీ ఏఎస్ఎస్ విషయం తీసుకుంటే ముఖ్యంగా ఏఎస్ఎస్ అన్ని కూడా దివ్య వ్యవస్థ బాధ్యత పూర్తిగా ప్రెసిడెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు ఉదయం ఏ పథకం కావాలన్నా సరే లేకపోతే ముఖ్యంగా మనం చెప్పారు 4వ గెస్ట్ రేపు లోన్లు ఎవరైనా సరే ఏఎస్ఎస్ లో ఉన్న వాడికి అభిప్రాయాన్ని కనీసం పూర్తి ఏఎస్ఎస్ లో నమోదైన వాళ్ళు అలాగే మంత్రులు కూడా ఏఎస్ఎస్ లో ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. రేపు ఏ పథకం కావాలన్నా సరే రేపు ఎమ్మెల్యే ఇవ్వాలన్నా సరే ఏఎస్ఎస్ లో ఉండవలసిందే. ఏ పథకం కావాలన్నా సరే ఏఎస్ఎస్ లో ఉండవలసిందే. కాబట్టి ఏఎస్ఎస్ ఏ రకంగా ఇస్తారు మరి
అందరికీ కూడా మండల స్థాయిలో ఒక మీటింగ్ చేసి మీరు రాబోయే ఈ కేఎస్ఎస్ ఎందుకంటే 27 మనకి మనగా ఉంది కాబట్టి మన దానికంటే ముందు మనం ఇది మహానాన్ని ఈ పార్లమెంట్ పరిధిలో పెట్టుకుని ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మనకి రాబోయే వాళ్ళని 4 రోజులు కూడా కార్యకర్తలతో కష్టించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్నిక చేసిన కార్యకర్తకి ఏ రకమైన భరోసా కావాలని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో ఏ విధమైన సందేహం లేదు. అలాగే మాట్లాడుతూ పంట నష్టం ఇక్కడ ఎవరు చూడలేదని చెప్తున్నారు. అంటే కలెక్టర్ గారిని డిఆర్ఓ గారిని కూడా మాట్లాడడం జరిగినప్పుడే పంట నష్టం ఎక్కడ నమోదు కాలేదు. పంట నష్టం అవగాహన కాన్స్టిట్యూన్సీలో జరగలేదని ఈ కలెక్టర్ గారు డిఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది. అలాంటి నష్టం ఏమైనా ఉంటే ఒకసారి అధికారులు సంసిద్ధం చేయడానికి నేను రెడీగా ఉంటాను. అదేవిధంగా ఏదైనా సమస్య నుండి మనలోనికి సమస్య నుండి 4 కోడలు మనకు తగిన మాట్లాడుతున్న ఇబ్బంది ఏం లేదు. అలాగే బయట మాట్లాడుకోవడం వల్ల బయట వాటిలో ఒక ఎందుకంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే మన పార్టీ తగ్గించుకున్నాం, మన పనులు చేయించుకోవాలని ఉద్దేశంతో మీరు ఎవరు వచ్చారు. ఇప్పుడు బాబుకి ఇంట్లో కూర్చుంటే కష్టపడి మన గట్లో మనం వెళ్ళి చూసుకున్నట్టు ఇంత కష్టపడి మీరు ఇంత కష్టపడి తీసుకొచ్చి పార్టీని మీరు దూరంగా ఉంటే పార్టీకి నష్టపోయేది మనమే. కాబట్టి మీ అందరూ అందుబాటులో ఉంటాం. ఇన్ఛార్జ్ వచ్చినా సరే మీ అందరికీ నిత్యం అందుబాటులో ఉండాలని చెప్పి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా గట్టి ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైతే తెలుగుదేశం ఇన్ఛార్జ్ లేరో లేకపోతే ఎమ్మెల్యే జనసేన ఉన్నారో ఆయన కార్యకర్తలు జాగ్రత్తగా చూడమని ఆయన ఆదేశాల మేరకు మీరు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. 24/7 ఇన్ఛార్జ్ గారిని ఎలాగో వేస్తారు. అంతకన్నా ముందు మనకు చాలా బాధ్యతలు ఉన్నాయి. 40,000 సభ్యత్వాలు చేసిన మీ నాయకులందరూ కూడా కేఎస్ఎస్ చేయాలి. కేఎస్ఎస్ తర్వాత మనం స్థానిక ఈ పోస్ట్ మండల ప్రెసిడెంట్లు కానీ రాష్ట్రం కానీ నియమించవలసిన పరిస్థితి ప్రతి నాయకుడికి తెలియజేసుకుంటూ అలాగే ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పవలసింది ప్రధాన సమస్యలు